విశాఖలో పోలీసులకే క్రిప్టో కరెన్సీ పేరుతో కుచ్చుటోపి పెట్టాడు కానిస్టేబుల్. డిపార్ట్మెంట్ వ్యక్తే కావడంతో పెద్ద మొత్తంలో పోలీసులంతా పెట్టుబడి పెట్టినట్టుగా తెలుస్తోంది. దాదాపు 200 మంది పోలీసులు క్రిప్టో బాధితుల్లో ఉన్నారని ప్రచారం. ఓ సీఐ అయితే ఏకంగా 11 లక్షలు పెట్టుబడి పెట్టాడని పోలీసుల వర్గాల్లో చర్చ జరుగుతోంది. 3 లక్షలు పెడితే నెలకు 50,000 ఇస్తారంటూ కానిస్టేబుల్ నమ్మబలికినట్టు చెబుతున్నారు. విషయం బయటకు రావడంతో సదరు కానిస్టేబుల్ రాజీనామాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, రాజీనామా సరే, మరి తీసుకున్న డబ్బంతా ఎక్కడుంది, ఏమైంది? పోలీసులు ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్కడా విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే పోలీసులే బాధితులుగా ఉన్నారు. ఈ వ్యవహారాన్ని నడిపిన వ్యక్తే పోలీస్ కాబట్టి పూర్తిగా ఎక్కడ ఈ వ్యవహారం బయటపడితే డిపార్ట్మెంట్ పరువు పోతుందనే ఆలోచనతో పోలీసులు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే మొత్తంగా చూస్తే ఒక కానిస్టేబుల్ ఈ వ్యవహారం క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని నడిపాడు. అలాగే తన నెట్వర్క్ కింద మరో 20 మంది పోలీసులు, అంటే కానిస్టేబుల్లతో పాటు మరికొంతమంది ఎస్ఐలు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కలెక్షన్ ఏజెంట్లుగా వీళ్ళని పెట్టుకొని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు 200 మందికి పైగా పోలీసులు ఇందులో బాధితులుగా ఉన్నారు. అంటే నెలకి 3 లక్షలు కడితే నెలకి 50,000 రూపాయల వరకు లాభం వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున లాభాలు ఆశ చూపించి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మొత్తంగా పెద్ద నెట్వర్క్, అంటే ఇతర దేశాల్లో ఉండేటువంటి క్రిప్టో నెట్వర్క్ నడిపేటువంటి వ్యక్తులతో కూడా ఆ కానిస్టేబుల్ కి సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరందరూ కూడా ఒక గూడు పుటాన్ని చేసుకుని వ్యవహారాన్ని నడిపినట్టుగా కూడా తెలుస్తుంది. పెద్ద మొత్తం దాదాపు 5 నుంచి 6 కోట్ల రూపాయల వరకు ప్రస్తుతానికి వసూలు చేసినట్టుగా సమాచారం ఉంటుంది. కేవలం డిపార్ట్మెంట్ లోనే క్రిప్టో కరెన్సీ వ్యవహారాన్ని నడిపారా, లేకపోతే ఇతరత్ర వ్యక్తుల నుంచి కూడా ఏమైనా డబ్బులు వసూలు చేశారా అనే కోణంలో కూడా విచారణ జరగాల్సి ఉంది. అయితే రాజీనామా చేసేందుకు సిద్ధపడి రిజైన్ చేస్తున్నట్టుగా కూడా లెటర్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. కానీ ఇంకా ఆ కానిస్టేబుల్ రాజీనామాని పోలీసు ఉన్నతాధికారులు ఆమోదించలేదు. ఎందుకంటే ఈ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందో అనే ఆలోచనతో పోలీసులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఓ సిఐ దాదాపు 11 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా మోసపోయానని తీవ్ర కలత చెందినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ఎవరెవరు ఎంత పెట్టుబడి పెట్టారు, ఇందులో భాగస్వాములుగా ఎవరున్నారు, కలెక్షన్ ఏజెంట్లుగా ఎవరున్నారు, ఈ కానిస్టేబుల్ మొత్తం వ్యవహారాన్ని నడిపించారా, లేకపోతే ఇంకా పెద్ద తలకాయలు ఇందులో ఏమైనా ఉన్నాయా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇతర దేశాలకు సంబంధించినటువంటి నెట్వర్క్ నడిపే వ్యక్తులు కూడా ఈ కానిస్టేబుల్ కి టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక యాప్ లో డబ్బులు జమ చేస్తే కనుక ఆ యాప్ నుంచి మళ్ళీ ఇంట్రెస్ట్ తీసుకునే విధంగా ఓ యాప్ ని కూడా డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నిజ నిజాలన్నీ పోలీసులు తేల్చాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు కొనసాగాల్సి ఉంది. పోలీసులతో పాటు ఏదైతే టెక్నికల్ గా సంబంధించినటువంటి విభాగాలు ఏవైతే ఉంటాయో అవి కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే ఇతర దేశాలకు ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేశారా, అలాంటి అంశాలు కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. హరి రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.